సోనియా యూపీఏ ప్రభుత్వ హయాంలో 2000 సంవత్సరంలో నళినికి మెర్సీ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఆమె గర్భవతి. సో ఈ సందర్భంలో ఆమెని మరణశిక్ష కంటే యావజ్జీవ కారాగార శిక్ష బెటర్ అని చెప్పి ఆమెకి మెర్సీ పిటిషన్ ఇచ్చారు. దీని మీద కూడా చాలామంది గొడవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొడవ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందంటే సోనియా ఇలా వ్యవహరించడం సరికాదు, ఒక ప్రధానమంత్రి హోదా గల వ్యక్తిని చంపితే అది ఒక వ్యక్తిగతమైన స్థానికమైన హత్య లాంటిది కాదు, ఇది దేశానికి సంబంధించింది. ఆమె వ్యక్తిగతంగా ఆ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అంగీకరించట్లేదు అని గట్టిగా చెప్పింది. అలాగే జయలలిత ప్రభుత్వం ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి అన్న దానికి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్కి పంపింది. కానీ గవర్నర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద ప్రత్యేకంగా ఒక్కొక్క పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తు చేసిన సందర్భంగా రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. దానికి సుప్రీంకోర్టుకి అంటే న్యాయ వ్యవస్థకి జ్యుడిషియరీకి లెజిస్లేచర్కి మధ్య అంటే చట్టసభలకు మధ్య అది కొంత వాదనగా మారింది. ఆ తర్వాత దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మెర్సీ పిటిషన్ పరిష్కరించే అంశం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి, రామ్నాథ్ కోవింద్ దగ్గర ఉన్న దీనికి సంబంధించిన నిర్ణయాల్ని సుప్రీంకోర్టు తీసుకోకూడదు అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఇందులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నిందితుల్లో నళిని, రవిచందర్, జయకుమార్, సెంతన్ అంటే ఇతను సుధీందర్ రాజా అంటారు, అలాగే మురుగన్, రాబర్ట్ పయాస్ అనే ఈ 6 ఉన్నారు. అంతకుముందే పెరివారి వాళ్ళని విడుదలయ్యారు. వాళ్ళు 30-31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. సో వాళ్ళ ప్రవర్తన బాగుంది. అలాగే వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, సద్బుద్ధితో ఉన్నారు. కాబట్టి ఇది మేము చేసిన నిర్ణయం సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎల్టీటీఈ రాజీవ్ని హత్య చేయడానికి అత్యంత ఆధునికమైన సాంకేతికతను వినియోగించింది. ఇంతకు ముందెప్పుడు ఇది భారతదేశంలో ఎవరు కని విని ఎరుగంది. సో ఎల్టీటీఈ ప్రభాకరన్కి రాజీవ్ని అంతమొందించాలన్న లక్ష్యం ఎంత బలమైనది అన్నదాన్ని ఈ విషయం చెప్తుంది. సో కాలగమనంలో ఎల్టీటీఈ అనేది అక్కడ అంతరించింది. వేలుపిల్లై ప్రభాకరన్ చనిపోయాడు. అలాగే దాని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పట్టు షమీన్ కూడా లేరు. కానీ భారతదేశంలో రాజీవ్ హత్య రాజకీయ పరంగా హత్య అనేది మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. కాంగ్రెస్ వాదులనే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి ఇటు ప్రభుత్వానికి మధ్య దీని మీద వాదోపవాదాలు జరిగాయి. కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ దాని మీద చర్చలు కూడా జరిగాయి. సో ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే కీలకంగా ఎల్టీటీఈ రాజీవ్ హత్యకి ప్లాన్ చేసింది. శివరాసన్ అనేవాడు మాస్టర్ మైండ్, మరికొంతమంది సాయంతో దీన్ని అమలు చేశాడు. దీనికి సంబంధించి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ విడుదలయ్యారు. ప్రత్యేకంగా ఈ కేసులో ఉన్న నళిని ప్రియాంక గాంధీ స్వయంగా సందర్శించారు, స్వయంగా ఆమెను జైల్లో కలుసుకుని మాట్లాడారు. సో నాకు ఎలాంటి కోపము లేదు ఆమె పట్ల అని, ఒక మహిళగా నాకు సానుభూతి కూడా ఉందని లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు.